ప్రభువునందు ప్రియులకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు శుభములు కలుగును గాక. ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు ప్రవీణ్ పగడాల గురించి కానీ, ఏ సహోదరుల గురించి చెప్పినా, లేదంటే త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ, త్రియేక అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ దాన్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, వారికి నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం లేదు. నేను వారిని వ్యక్తిగతంగా ద్వేషించట్లేదు. నేను వారిని ప్రభు పేరిట ప్రేమిస్తా ఉన్నాను. సో కాబట్టి నేను ఈ విషయాలు ఇంత విపులంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి నాకు తెలిసినటువంటి లేఖనాన్ని ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రియులారా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. త్రిత్వం శిరసా నమామి అనే ఒక పుస్తకం తెలుగులోనే నేనే రాశాను. లేఖన ఆధారం ఒకటి, రెండవది అపోస్తలుల బోధ. ఇది అపోస్తలులు మనకు నేర్పినటువంటి బోధ. ఇది మూడవది సంఘ నాయకులు, ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే. ఈ పునాదికి పక్కన ఉన్న వాళ్ళని, ఈ పునాది నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనము దుర్బోధ అని పిలుస్తాం, హెరెసీ అని పిలుస్తాం. హెరెసీ అన్నది సంఘంలోనికి రాకుండా ఉండాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైన ఫౌండేషన్ ట్రినిటీ అన్నటువంటి అంశం. ఈ ట్రినిటీ లేకపోతే త్రియేక దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు అన్న ఫౌండేషన్ లేకపోతే పక్కదారులు పట్టే అవకాశం చాలా ఉంది. దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళింది ఇస్లాం. దాని కారణంగా సంఘముల నుంచి బయటికి వెళ్ళింది ఇస్లాం అని సహోదరుడు చెప్తా ఉన్నాడు. ఇస్లాము ఇజ్రాయెల్ సంఘం లోపల ఎన్నడూ భాగం కాల. అది అబ్రహాం మొదలుకొని, మోషే మొదలుకొని, తర్వాత వచ్చినటువంటి ఇజ్రాయెల్ కానీ, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ కానీ, ఎన్నడూ ఇజ్రాయెల్లో ఇస్లాము ఒక భాగముగా అవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి క్రైస్తవ్యంలో కూడా ఇస్లాము భాగం కాలేదు. ఎన్నడూ ఇస్లాం సంఘంలో భాగం కాలేదని చెప్పి బైబుల్ మనకు ఆధారంగా ఉంది. అట్ ద సేమ్ టైం హిస్టరీ కూడా మనకు దానికి తెలియజేస్తూ ఉంది. సో సహోదరుడు చెప్పినట్లుగా అది లేదు పిల్లరా, ఇస్లాం ఎన్నడూ సంఘంలో భాగం కాదు. లేఖన ఆధారం ఒకటి. సహోదరుడు ఇక్కడ త్రిత్వం అనే దానికి 3 ఆధారాలు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది లేఖన ఆధారం అని. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే త్రిత్వం అనే పదమని కానీ, దాని యొక్క ఆధారాలు కానీ, దాన్ని అటువంటి దేవుణ్ణి ఆరాధన చేసినటువంటి గుర్తులు కానీ ఒక్కటి కూడా బైబిల్లో లేవు. బైబిల్లో త్రిత్వానికి సంబంధించి, త్రిత్వ దేవునికి సంబంధించినటువంటి ఆధారాలు బైబిల్లో ఉన్నాయనంటాము. లేఖనానికి వ్యతిరేకము. ఒక్క ఆధారం కూడా బైబిల్లో లేదు. రెండవది అపోస్తలుల బోధ. ఇది రెండవదిగా సహోదరుడు ఇది అంటే ట్రినిటీ లేదంటే త్రిత్వము అనే బోధ అపోస్తలుల బోధ అని చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు ఎట్లన్నా లేదు త్రిత్వం అనే పదం కానీ, త్రిత్వం అనే దేవుని ఆరాధన చేసినటువంటి దాఖనాలు కానీ ఏవి లేవు. ఈవెన్ దో కొత్త నిబంధనలు ఉందంటే త్రిత్వం అనే పదము కానీ, త్రిత్వం అనే దేవుణ్ణి కానీ, త్రియేక అనే దేవుణ్ణి కానీ ఆరాధన చేసినటువంటి గుర్తులు, ఛాయలు, దాఖనాలు ఒక్కటి కూడా కొత్త నిబంధనలు కూడా లేవు. ఇది అపోస్తుల బోధ అనటము 100% రాంగ్, 100% అబద్ధము. ఎందుకనంటే అపోస్తులు ఎన్నడూ త్రిత్వం అనే పదంతో కానీ, త్రియేక అనే పదంతో కానీ, ట్రినిటీ అనే పదంతో కానీ బోధించినట్టుగా, లేదంటే వాళ్ళు అలాగా ఆరాధన చేసినట్టుగా ఒక్క లేఖన ఆధారం కూడా లేదు కొత్త నిబంధనలో కూడా. మూడవది సంఘ నాయకులు, ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే. ఇక మూడవదిగా ఆదిమ సంఘ నాయకులు వేసిన పునాది ఇదే అని అంటా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ఆదిమ సంఘ నాయకులు ఎవరు?
రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి నాయకుల గురించి సహోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే త్రిత్వం అనే సిద్ధాంతాన్ని కానీ త్రియేక అనే సిద్ధాంతాన్ని కానీ తీసుకొచ్చింది రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇక ఆదిమ సంఘ నాయకులను అంటే వీళ్ళ గురించే సహోదరుడు మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే పాత నిబంధనలు లేదు, కొత్త నిబంధనలు లేదు. ఇక ఆదిమ సంఘ కాలంలో అంటే ఆదిమ సంఘ కాలం అంటే ఏది ఆదిమ సంఘ కాలము? శిష్యులందరూ చనిపోయిన తర్వాత 40 మంది గ్రంథకర్తలు అందరూ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వెంబడి ఉన్నటువంటి శిష్యులు, అపోస్తులైనటువంటి శిష్యులందరూ చనిపోయిన తర్వాత ఆదిమ సంఘ కాలంలో అంటే రోమన్ సంఘ కాలంలో ఈ శిష్యులందరూ చనిపోయిన తర్వాత పలసబడినటువంటి ఆ సంఘానికి, బలహీనపడినటువంటి ఆ సంఘానికి న్యాయకత్వము వహించడానికి ముందుకు వచ్చినటువంటి రోమన్ క్యాథలిక్ సంఘ నాయకులు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది చరిత్ర చెప్తా ఉంది. బైబిల్లో త్రిత్వ సిద్ధాంతము, త్రియేక దేవుని సంబంధించినటువంటి ఏ లేఖన ఆధారం లేదు. అది బైబిల్లో మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. త్రిత్వం అనే పదం కానీ, త్రిత్వం అనే సిద్ధాంతాన్ని బోధించినటువంటి సందర్భాలు కానీ బైబిల్లో లేవు. అది కొత్త నిబంధనలు లేదు, పాత నిబంధనలు లేదు. ఇక చరిత్రకు వస్తే ఆదిమ సంఘ నాయకులు అంటే వీళ్ళెవరు? రోమన్ క్యాథలిక్ సంఘస్థులు. ఎవరైతే యేసుక్రీస్తుని చంపారో, యేసుక్రీస్తునే కాకుండా ఎవరైతే మిగతా శిష్యులను కూడా, యేసుక్రీస్తు వెంబడినటువంటి మిగతా 12 మంది శిష్యులని దరిదాపుగా అందరినీ, ఒకరిద్దరిని తప్పనిస్తే అందరినీ చంపింది ఎవరనంటే ఇదే రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి వాళ్ళు. ఇగో వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతము ఈ త్రిత్వ సిద్ధాంతము. ఈ త్రిత్వ సిద్ధాంతము 2-3 శతాబ్దంలో రోమియోల చేత డెవలప్ చేయబడే పిల్లారా. స్పెసిఫిక్గా మాట్లాడాలంటే అరౌండ్ 180 ఏడీలో అంటే క్రీస్తు శకము 180 సంవత్సరంలో ఈ త్రిత్వ సిద్ధాంతము డెవలప్ చేయబడ్డది. అది ఒక రోమన్ చర్చ్ ఫాదర్ ద్వారా, ఆయననే టర్టులియన్ అనే రోమన్ చర్చ్ ఫాదర్, ఆయన ద్వారా డెవలప్ చేయబడినటువంటి సిద్ధాంతం ఇది. దేవుని వాక్యమును రాసినటువంటి 40 మంది గ్రంథకర్తలు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వెంబడి వచ్చినటువంటి శిష్యులందరూ చనిపోయిన తర్వాత వచ్చిన సిద్ధాంతము త్రిత్వ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతము ఈరోజు పునాది అని చెప్పి సహోదరుడు ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ 1 కొరింథీ 3:11 ప్రకారంగా వేయబడిన తప్ప వేరొక పునాది లేదు, ఆ పునాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని స్పష్టంగా లేఖనం సెలవిస్తా ఉన్నది. ఆ వేయబడిన పునాది కాకుండా దేవుని యొక్క బిడ్డలైనటువంటి గ్రంథకర్తలు, కొత్త నిబంధన గ్రంథకర్తలు వెళ్ళిపోయిన తర్వాత వేరొక పునాదిని వేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘస్థులు. మీరు బైబిల్ పునాది పైన కట్టబడతారా, లేదంటే రోమన్ క్యాథలిక్లు వేసినటువంటి పునాది పైన కట్టబడతారా? ఇక మీ ఛాయిస్ అది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా, అదేంటిదనంటే త్రిత్వము, త్రియేక అనే దేవుడు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ లేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రోమన్ క్యాథలిక్ల యొక్క సంఘం ద్వారా, ఒక రోమియుడైనటువంటి చర్చ్ ఫాదర్ ద్వారా అది డెవలప్ చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు అందరూ చనిపోయిన తర్వాత నూతన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము రాయబడుట ముగించబడిన తర్వాత మనం ప్రకటన 22:18-19 చూస్తూ ఉన్నాము. రక్షణ సువార్త యొక్క వర్తమానము ముగించబడినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రక్షణ సువార్త ముగించబడిన తర్వాత వచ్చినటువంటి ఈ త్రిత్వ సిద్ధాంతము హెరసిన, అబద్ధ బోధన, లేదంటే దుర్బోధన, లేదనంటే బైబిల్ ఉన్నటువంటి వాక్యాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళది దుర్బోధన. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏది హెరసి క్రైస్తవ్యానికి, ఏది హెరసియో దీనిని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే 66 గ్రంథాలు రాయబడటం ముగించబడిన తర్వాత ఈ యొక్క త్రిత్వము, త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవంలో వచ్చింది పిల్లరా. సో కాబట్టి దీనిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు,
ఏది హెరసీ అన్నది. దీని గురించినటువంటి ఈ హిస్టరీ గురించినటువంటి డీటెయిల్ వీడియో రాబోతోంది పిల్లరా. అప్పటి వరకు కొద్ది ఓపిక పట్టండి. ఈ ట్రినిటీ లేకపోతే త్రియేక దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు, బహుళత్వం కలిగినటువంటి దేవుడు అని సహోదరుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కానీ మనం పాత నిబంధనలో చూస్తా ఉన్నాము, ఆ బహుళత్వం కలిగినటువంటి దేవుణ్ణి అనగా బహుదేవత ఆరాధనను చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగా ఉండిందో మనం చూసాం. ఆ బహుదేవత ఆరాధనను చేసినటువంటి ఇజ్రాయెల్ కానీ అన్యులు కానీ ఎన్ని వేల మంది చనిపోయారో మనం పాత నిబంధనలో ఇప్పటికీ చూడగలుగుతున్నాం. మరి అటువంటి బహుదేవత ఆరాధనను మళ్ళీ చేయమని సహోదరుడు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఒకసారి చూసుకోండి. అటువంటి బహుళత్వం కలిగినటువంటి త్రియేక దేవుడు, త్రిత్వ దేవుడు, త్రి అనే దేవుణ్ణి ఆరాధన చేయమని సహోదరుడు ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఇజ్రాయెల్లో ఒక్క దేవుని ఆరాధన చేస్తారా, లేదంటే బహుదేవత ఆరాధన చేస్తారా? అది మీ యొక్క చాయిస్ ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ మనము ఒక బుక్ గురించి డిస్కషన్ చేద్దాం ప్రియులారా. ఆయన చావు ద్వారా అందరికీ పరిచయిస్తున్నటువంటి సహోదరుడు ప్రవీణ్ పగడాల రాసినటువంటి బుక్ త్రిత్వం శిరస నమామి అనే బుక్ గురించి ఆయన ఏం చెప్తున్నాడో మనం చూసాం. మీరు మీ శిరస్సును దించి, లేదంటే మీరు మీ శిరస్సును వంచి ఆ త్రిత్వ దేవుణ్ణి ఆరాధన చెయ్యమని మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి పుస్తకము యొక్క నామంలోనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో ఎక్కడైనా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒక్కడే దేవుడు, కానీ ఆయనలోనే ముగ్గురు వేరు వేరు పర్సన్స్ ఉన్న రూపాలు ఉన్నాయా? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని ఆదామును చేసినని రాయబడింది. ఇప్పుడు ఆదాముని మనం చూసినట్లయితే ఒక్క ఆదాము లోపల ముగ్గురు వేరు వేరు పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూడండి. దేవుడు ఒక్కడే, సమాప్తం. అక్కడికి ఆ మాట సమాప్తం అవ్వాలా? దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనే మాట బైబిల్లో లేదు పిల్లారా. ఈవెందో అటువంటి రూపము కూడా బైబిల్లో లేదు. వీళ్ళు చెప్తున్నటువంటి రూపము ఈవెందో వీళ్ళు చెప్తున్నట్టుగా నువ్వు నేను కూడా వీళ్ళు చెప్తున్నటువంటి రూపానికి ఎగ్జాంపుల్ కాదు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒక్కరిలో ముగ్గురు అనే రూపము బైబిల్లో లేదు. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో దేవుడు తన పోలికన చేసినప్పుడు ఆదాము వీళ్ళు అనుకుంటున్నటువంటి రూపంలో లేడు. అంటే ఆదాము ఒక్కడే, కానీ తన లోపలే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు ఉన్నవి అనేది లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పిల్లారా. వీళ్ళు చెప్తున్నట్టుగా ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో అక్కడ దేవుని పోలికగా ఆయన నరుని సృష్టించినప్పుడు దేవుని పోలిక, వీళ్ళు చెప్తున్నటువంటి పోలికలో నరుడు అక్కడ సృష్టించబడలేదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఒక్క దేవుడే, ఆయన లోపలనే ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు. ఇటువంటి స్వరూపము ఆదాము కలిగి లేడు. ఈవెందో బైబిల్లో ఒక్క పర్సన్ కూడా లేడు. త్రిత్వము ఆది కాండంలో లేదు. ఆది కాండంను రచించినటువంటి మోషే దానిని నమ్మలేదు పిల్లారా. మోషే జనాంగము దానిని నమ్మలేదు. అబ్రహాము దానిని నమ్మలేదు. అబ్రహాము జనాంగము దానిని నమ్మలేదు. ఇజ్రాయేలులు నమ్మలేదు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మట్లేదు. ఏ దేవునైతే మోసే ప్రకటించాడో, ఏ దేవునైతే అబ్రహాము మొదలుకొని 40 మంది గ్రంథకర్తలైనటువంటి ఆ దేవుని బిడ్డలు బోధించి పాటించారో, నమ్మి విశ్వసించారో, ఆరాధన చేశారో, అదే దేవుణ్ణి యేసుక్రీస్తు కూడా ఆయన దానిని అంగీకరిస్తూ, ఆయన దాన్ని జనాలకు చెప్తూ, తన శిష్యులకు కూడా ఆయననే పరిచయం చేస్తూ నమ్మమని అంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మరొక వీడియోలో మనం ఇంకా స్పష్టంగా కొన్ని క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే ప్రభుకు మహిమ చెల్లించండి ప్రియులారా. అలాగని
అనేక విషయాలు రాపోతావు. ప్రభు దాని కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.